మండలిలో అంటే బోస్తా గారు ఇట్లా అక్రమ అరెస్టులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ సోషల్ మీడియాలో అంటే దానికి అసలు అనింది ఎవరో కానీ నారా లోకేష్ మండలిలో లేచి నా కన్న తల్లిని అంటే సరే నా కన్న తల్లిని అన్నారు, నేను వాళ్ళని ఊరికి వదులుతా. ఎవరైనా సరే అది మా పార్టీ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీ ఎవరినైనా సరే ఆడవాళ్ళని విజయమ్మని కానీ లేకుంటే భువనేశ్వర్ని కానీ నారా బ్రాహ్మణ్ కానీ ఎవరినైనా సరే అట్లా ఆ మాటలు అంటే వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. అందులో ఎవరు సపోర్ట్ చేయరు, మా పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. బోస్తా గారు కూడా అదే చెప్పారు, ఎవరన్నారు మీ తల్లిని ఎవరన్నారో వాళ్ళని శిక్షించండి, అంతేగాని అమాయకులైన వాళ్ళందరినీ మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ఎందుకు జైల్లో పెడుతున్నారని బోస్తా గారు అంటుంటే మా తల్లిని అన్నారు కాబట్టి నేను చూస్తూ ఊరుకోనాలా అది ఇదని చాలా సీరియస్గా భావోద్వేగం. నిజంగా అది ఎవరికైనా తల్లిని అంటే కోపం వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా అంటే మన ఇంట్లో ఆడవాళ్ళకంటే మనకి ఎలా కోపం వస్తుందో నారా లోకేష్కి కోపం రావడంలో తప్పు లేదు. అది ఎవరికి ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కోపం వస్తుంది, చంద్రబాబు నాయుడు ఉన్నా కోపం వస్తుంది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎందుకు ఏడ్చాడు అనేది అందరికీ ఏదో అన్నారని, అది ఎవరు అన్నారనేది ఇంతవరకు ఏంది తెలియడం లేదు. ఆ రోజు అసెంబ్లీ నుంచి వచ్చాడు ఏడ్చాడు, ఇప్పుడేమో ఎవరు అన్నారనేది చెప్పమంటే ఎవరు చెప్పరు. టీడీపీ వాళ్ళు ఎవరన్నారో తెలీదు. దానికి అంబటి రాంబాబు గారు కూడా స్పందిస్తూ నేను ఎక్కడన్నానో మీరు అది బయట పెట్టండి, నేను రాజకీయమే వదిలేస్తానంటూ కూడా అంబటి రాంబాబు గారు కూడా స్ట్రాంగ్గా ఈ నారా లోకేష్ అయితే బాధపడడంలో నేనైతే దాన్ని తప్పుపట్టను, కరెక్ట్గానే. కానీ ఎవరన్నారనేది నారా లోకేష్ అదే మండలిలో చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు నారా లోకేష్ మీరు మా తల్లిని అంటే నేను ఊరుకో ఉండాలా నాకు అన్నట్టు మాట్లాడారు. సరే మీరు ఎవరినైతే మీ తల్లిని విమర్శించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, దానికి ఎవరు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయరు. కానీ అలాగే మాట్లాడుతూ నారా లోకేష్ ఒక మాట అన్నాడు మండలిలో, నేను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఆడవాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉండే ఆడవాళ్ళని కానీ వాళ్ళ కూతుర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి భార్యను కానీ నేను ఎప్పుడైనా విమర్శించానా, మాకు సంస్కారం ఉంది మేము విమర్శించము అని మండలిలో అంత పెద్ద మండలిలో ఇది ఒక పెద్ద అబద్ధం చెప్పాడనమాట. నారా లోకేష్ ఏం మాట్లాడినారో ఒకసారి చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి గారి నిన్న మండలిలో అలా భారతిరెడ్డి గారినా ఎవరిని జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏనాడు మాట్లాడా మీ అబ్బా సొత్తా ఇది మీ అబ్బా సొత్తా ఇది మైక్ లాగేసుకున్నాడు ఈ చేత నాకు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం విన్నారుగా ఎలా మాట్లాడడం. మరి ఇది కరెక్టా? నారా లోకేష్ ఇలా మాట్లాడడం సరే, ఎవరైనా నారా లోకేష్ అలా మాట్లాడడం తప్పే. మా వాళ్ళు ఎవరైనా వైసీపీ వాళ్ళైతే ఎవ్వరు భువనేశ్వర్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు, ఎవ్వరు అనలేదు, తప్పుగా మాట్లాడలేదు. ఒకవేళ అలా ఎవరైనా అని వాళ్ళ దృష్టికి ఒకవేళ వచ్చింటే నాకు తెలిసి అయితే ఎవరు మరి ఆ విషయం ఆ రోజు అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు కూడా ఆ మాట అన్నట్టు లేదు, ఎక్కడ రికార్డులో కూడా లేదు. చాలామంది వల్లభనేని వంశీ అన్నారు, వల్లభనేని వంశీ అన్నాడు, క్షమాపణ కూడా చెప్పారంటున్నాడు. మీరు అతనికి టికెట్ కూడా ఇచ్చారని ఆ మండలిలో చెప్తున్నారు నారాయణకి. సరే ఆయన అన్నారు, చాలామంది రాజకీయాల కామంగా తిట్టుకుంటుంటారు, సరే మీ అమ్మని అన్నారు, మీకు కోపం వచ్చింది, అంత మా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదని అది జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతి గారిని ఎంత నీచంగా తిట్టారు, అలాంటి వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వలేదా? మీరు ఎంతమందికి ఇచ్చారు టికెట్లు? అలాంటివన్నీ క్వశ్చన్లు చేసుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి ఒకటి ఉంటే మీ సైడ్ 100 తప్పులు ఉంటాయన్నమాట. ఇక్కడ మీ తల్లిని ఎవరు విమర్శించారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి, అంతేగాని అమాయకుల మీద ఇట్లా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం తప్ప అనేది బోస్తా గారు అక్కడ ప్రశ్నించడంలో ఉంది. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో సమాధానం చెప్పారు నారా లోకేష్. మరి నారా లోకేష్ విఘ్నతకే వదిలేయాలి. మరి ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడింది కూడా మనం ఇప్పుడే చూసాము. మరి ఆయన అనలేదు అని మండలిలో అంత పెద్ద అబద్ధం చెప్తున్నాడు. ఏంటో ఈ రాజకీయ నాయకులు వాళ్ళకే చెల్లుతుంది.